బీజేపీ, తెలుగుదేశం, జనసేన కూటమిగా ఏర్పడి రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, అభివృద్ధి సంక్షేమం సమపాల్లో తీసుకొని వెళ్ళి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలనే ధ్యేయంతో పవన్ కళ్యాణ్ గారు కూటమి ఏర్పడడానికి ప్రముఖ పాత్ర ఏదైతే పోషించారో, ఏ రకమైనటువంటి ప్రభుత్వం రావాలని కోరుకున్నారో, పరిపాలన దక్షత కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి కావాలని కోరుకొని బీజేపీని కూడా పొత్తులో భాగస్వామ్యం చేసిన ప్రయత్నం సఫలీకృతం కాబోతా ఉంది. త్వరలోనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. ముఖ్యంగా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఉత్తరాంధ్ర అనేసరికి బాగా వెనుకబాటుతనానికి ప్రతినిధిగా మిగిలిపోయింది. వలసలు ఎక్కువగా ఉంటున్నటువంటి ప్రాంతం ఏదైనా ఉందంటే ఈ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర. అత్యంత తక్కువ శాతం విద్యా అవకాశాలుండి, లిటరసీ రేట్ తక్కువగా ఉండి, ఆదాయ వనరులు తక్కువగా ఉండి, వ్యక్తిగత ఆదాయం తక్కువగా ఉన్నటువంటి ప్రాంతం ఉత్తరాంధ్ర. ఈ ఉత్తరాంధ్ర అభివృద్ధి సాధించాలంటే మళ్ళీ మనకి ఎక్కువ శాతం వ్యవసాయం మీద ఆధారపడినటువంటి కుటుంబాలు ఎక్కువ ఉన్నాయి. అవి కూడా చిన్న చిన్న కమతాలుగా ఉన్నటువంటి కుటుంబాలు. వ్యవసాయం పూర్తి స్థాయిలో ప్రతి పంటకు, ప్రతి ఎకరాకి నీరు రావాలంటే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి కావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ పరిస్థితుల్లో గత 5 సంవత్సరాల్లో చూస్తే ఉత్తరాంధ్ర పూర్తిగా నిర్లక్ష్యం కాబడ్డది. అటు వంశధార కానీ, నాగావళి కానీ, జంఝావతి కానీ, రామ్ తీర్థ్ సాగర్ కానీ, అదేవిధంగా